హలో అండి, మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా, అందులో భాగంగానే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలని నేర్పిస్తున్నానండి. అంటే తెలుగు పదాలు ఇంగ్లీష్లో ఎలా పలకాలో అన్నది చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు ఇంగ్లీషు రెండు వస్తాయి. ఇప్పుడు తెలుగు ఇంగ్లీషు. తెలుగు పాప బాబ మా వరకు చెప్పాను. ఇప్పుడు యారలావాలు. యా, రా, లా, వా. యా, రా, లా, వా. యా అంటే ఇంగ్లీష్లో వైఏయా అని రాయాలి. యమ్మ అని రాయాలనుకోండి, వైఏయా ఎంఏమా యమ్మ. రామ అని రాయాలనుకోండి, ఆర్ఏఎంఏ రమ అవుతుంది, రామ అవుతుంది. ఎల్ఏలా లవ రాయాలనుకోండి, ఎల్ఏవిఏ లవ. లత రాయాలనుకోండి, LATHA లత. వనజ రాయాలనుకోండి, VAవ NAన JAజ వనజ. అలాగనమాట. ఇప్పుడు యా, YA యా. రా, RA రా, RAMA రమ. యమ, YAMA యమ. రామ అని కూడా అనొచ్చు, RAMA రామ. రామ కూడా అవుతుంది. రాకు దీర్ఘం పెట్టాలంటే RAA. రాకు దీర్ఘం పెట్టాలంటే ఇంకో ఏ పెడితే రాకు దీర్ఘం అవుతుంది అనమాట, రా. అలా వైఏయా యా, రా, RA రా. లా, LA లా. లవకుశ అని రాయాలనుకోండి, LAలా, VAవా లవ. KUకు SAస లవకుశ. అలా అనమాట. యా, YA యా, రా, RA రా, లా, LA లా, వా, VA వా. అది యా, రా, లా, వా. వైఏయా, RA రా, LA లా, VA వా. అది ఇంగ్లీష్లో ఇలా పలకాలి, తెలుగులో ఇలా పలకాలి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.